హే గైస్, ఈరోజు యాక్సెంచర్ అందరికీ షాకుల పైన షాకులు ఇచ్చిందనమాట. ఎవరైతే కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే ట్రై చేస్తున్నారో. సో బేసిక్గా ఏం జరిగింది అంటే, నేను కంప్లీట్గా ఈ వీడియోలో అనాలిసిస్ చెప్తాను, ఇది ఎందుకు జరిగింటుంది అనేసి. సో ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనమాట. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీరు ప్రిపరేషన్ చేయొచ్చా, ఆపేయాలా, లేకపోతే ఈ యాక్సెంచర్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయిందా, లేదంటే ఏమన్నా ఫర్దర్గా మెయిల్స్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుందా అనే ఒక పక్కా క్లారిటీ అయితే మీకు వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ వీడియో ఒక 10 minutes అయితే పక్కా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఆ క్లారిటీ అయితే తెచ్చుకోండి గైస్. సో ఈ ఇంటర్వ్యూ అండ్ ఈ హైరింగ్ యాక్చువల్గా డిసెంబర్ ఆర్ జనవరిలో జరగాలన్నమాట. ఇది phase 3 ఆఫ్ హైరింగ్. కానీ అప్పుడు phase 1 అండ్ phase 2లోనే చాలా మంది జాయిన్ అయిపోయారనేసి phase 3ని అయితే కంటిన్యూ చేయలేదు. సో ఆ ఇంటర్వ్యూ, ఆ phase 3ని ఇప్పుడైతే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ లేకపోతే ఇది ఏంటి అని నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి ఒక 3-4 రోల్స్ అయితే ఓపెన్ చేశారు. దాంట్లో ఒకటి పైథాన్, ఒకటి SAP ABAP అండ్ ఇంకొకటి వచ్చి .NET డెవలపర్, నాకు తెలిసినటివి. సో వీటిలో ఇంకొక డెవోప్స్ కూడా వచ్చేది అని చెప్పారు. సో ఈ రోల్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అని క్లియర్గా మెన్షన్ చేయలేం, ఫస్ట్ థింగ్. సెకండ్, అండ్ ఎడ్యుకేషనల్ వైజ్గా మీకు ఎంత CGPA ఉండాలా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలా అని చెప్పలేదు. సో 55 ఉన్నోళ్ళు చేశారు, 50 ఉన్నోళ్ళు చేశారు, 45 ఉన్నోళ్ళు చేశారు. సో యూజువల్లీ యాక్సెంచర్ 60% అండ్ 60% అబోవ్ ఉంటేనే హైర్ చేసుకుంటుంది. సో ఈసారి అది కూడా మెన్షన్ చేయలేం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, ఏ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేయాలా అనేది క్లియర్గా చెప్పలే. లైక్ బీటెక్లో మెక్కా, బీటెక్లో CSCనా ఆర్ BSc BCA, ఇట్లా స్ట్రీమ్ని స్పెసిఫై చేయలేదన్నమాట. ఇలా అయ్యేసరికి ఏమైంది, 2020 నుంచి 2019, 2018 వాళ్ళు కూడా అప్లై చేశారు, వాళ్ళకు కూడా మెయిల్స్ వచ్చేసాయి. సో ఇలా చూసుకుంటే మోర్ దెన్ 80 lakhs 70 lakhs స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేసేసినారు అనమాట. సో ఐ గెస్ ఓకే. సో అందరికీ మెయిల్స్ అయితే రోల్ అవుట్ అయిపోయినాయి. అండ్ రెజ్యూమ్ని కూడా చెక్ చేయలేదు. సో ఫర్ సపోజ్ పైథాన్ రెజ్యూమ్ని SAP ABAP రోల్కి అప్లై చేస్తే కూడా ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చేసింది, ఐ మీన్ ఫస్ట్ రౌండ్ మెయిల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే అందరికీ మెయిల్స్ వచ్చేసాయి. అందరూ ఎగ్జామ్స్ రాయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో అందరూ రాసేసారు, అందరూ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయారు. సో ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయినాక వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఆటోమేటెడ్ మెయిలే, లైక్ స్లాట్స్ సెలెక్ట్ చేసుకోవడం. అండ్ అది కూడా అందరికి వచ్చేసింది, స్లాట్ సెలెక్ట్ చేసుకోవడం. సో అందరూ స్లాట్ సెలెక్ట్ చేసుకున్నారు. స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా స్లాట్ డేట్ వస్తుంది కదా. సో ఆ డేట్ వచ్చేటప్పటికి స్లాట్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు. సో అది ఒక ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఎగ్జామ్ లింక్ ఎవరికైతే వచ్చిందో ఫస్ట్ రౌండ్ అప్లై చేసుకున్నాక అది 72 hours అయితే యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే యాక్సెంచర్ ఇంకా దీన్ని అప్లికేషన్స్ డిసేబుల్ చేసిందో, ఆ నెక్స్ట్ మినిట్ ఎవరికైతే టెస్ట్ లింక్స్ ఉన్నాయో వాళ్ళది కూడా డీయాక్టివేట్ చేసింది. ఇంకా ఎవరైతే రాయకుండా వెయిట్ చేస్తున్నారో వాళ్ళవి కూడా డీయాక్టివేట్ అయిపోయాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే యాక్సెంచర్ ఈ రోల్స్ని స్టాప్ చేసిందో, ఆ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ టెస్ట్ లింక్స్ అన్ని డీయాక్టివేట్ అయిపోయాయి. సో వాళ్ళ ఇష్యూ అక్కడితో అయిపోయింది. ఎవరైతే ఈ టెస్ట్ రాసి స్లాట్స్ బుక్ చేసుకొని కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రిగ్రెట్ మెయిల్స్ వచ్చాయి, ఫస్ట్ థింగ్. సెకండ్, కొంతమందికి స్లాట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు, నీకు నెక్స్ట్ అప్డేట్ మేబీ ఒక 2-3 weeksలో వస్తుందని ఆ ప్యానలిస్ట్లే చెప్పారనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు ప్యానలిస్ట్లే చెప్పారనమాట, నీకు ఇంకొక 2 weeksలో అట్లా అప్డేట్ వస్తుంది అనేసి. ఇంటర్వ్యూ అయిన 2 hours కంతా రిగ్రెట్ మెయిల్ వచ్చేసింది. సో ఈ మెయిల్ చూడండి, ఇది వచ్చేసి స్లాట్ ఎక్స్పైరీ అయిన వాళ్ళకి ఈ మెయిల్స్ వచ్చాయన్నమాట. ఇదేంటి, మళ్ళీ మీరు స్కెడ్యూల్ చేసుకోండి, మీకు స్లాట్ ఇస్తాం ఈసారి అనేటట్టు. ఓకే, నోటిఫికేషన్ ఆఫ్ ఎక్స్పైర్డ్ ఇంటర్వ్యూ స్లాట్స్, అప్డేటెడ్ అవైలబిలిటీ రిక్వైర్డ్ అనేసి సంథింగ్ ఇట్లా పంపించాడు. సో స్లాట్స్ మళ్ళీ బుక్ చేసుకోవడానికి అయితే ఇచ్చాడు. సో ఒక పక్క రిగ్రెట్ మెయిల్స్ వస్తున్నాయి, ఒక పక్క అందరూ వచ్చి హైరింగే ఆగిపోయిందని చెప్తున్నారు, అండ్ ఇంకో పక్క ఏమో ఈ స్లాట్స్కి సంబంధించిన మెయిల్స్ మళ్ళీ బుక్ చేసుకోమని వస్తున్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొంతమందికి ఏ సినారియోస్లో ఈ మెయిల్స్ వచ్చినాయో చెప్తాను. సో దీన్ని బట్టి మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఓకే,
సో ఇది ఫస్ట్ వచ్చిన రిగ్రెట్ మెయిల్ అనమాట. ఈ రిగ్రెట్ మెయిల్ని అయితే బాగా చూడండి. సో నేమ్ అయితే వచ్చిందనమాట. సో 4-7 PMకి వచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయాయి రిగ్రెట్ మెయిల్స్ రావడము. అరౌండ్ 2 నుంచి చాలా గట్టిగా వచ్చాయి. సో ఇందులో మీరు ఇక్కడ ఈ పాయింట్ చూసారంటే, ప్లీజ్ నోట్ ఇఫ్ దేర్ వాజ్ ఎనీ ఆఫర్ రిలీజ్డ్ టు యూ అగెయిన్స్ట్ కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ఎక్సెంచర్, ఇట్ స్టాండ్స్ విత్డ్రాన్. ఓకే, సో ఒకవేళ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయిపోయినా కూడా మేమైతే దీన్ని వెనక్కి తీసుకునేస్తాము అనేటట్టు ఈ మెయిల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం we regret to inform that due to certain recent developments we are no longer recruiting for this role. So recent developments కి ఈ రోల్కి రిక్రూట్మెంట్కి సంబంధమే లేదు యాక్చువల్గా. సో కానీ ఇక్కడ ఇలాంటి ఒక మెయిల్ అయితే అందరికీ రోల్ అవుట్ అయిపోయింది, రైట్. సో ఇది ఒక చిన్న సిస్టమ్ గ్లిచ్, 100% సిస్టమ్ ఇష్యూనే అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ ఎప్పుడైతే నీకు నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అని చెప్పాడో, తను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఈ క్యాండిడేట్ సెలెక్టెడ్ అనేసే మెయిల్ పెట్టింటాడు, అప్డేట్ చేసి ఉంటాడు. కానీ వాళ్ళకు కూడా రిగ్రెట్ మెయిల్ వచ్చింది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గ్లిచ్, ఫస్ట్ థింగ్. సెకండ్, అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజు వచ్చి వీకెండ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇట్స్ అ ఫ్రైడే ఈవినింగ్ ఈ ఇష్యూ వచ్చింది. యూజువల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీకెండ్స్ సపోర్ట్ పెద్దగా దొరకదు, సాటర్డే సండే నెక్స్ట్. సో రేపు ఎల్లుండి మనం యాక్సెంచర్ నుంచి కానీ ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేం, మేబీ రేర్. ఎందుకంటే వీకెండ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావన్నమాట కంపెనీస్ దగ్గర నుంచి. సో చాలామంది ఆస్పిరెంట్స్ రిపోర్ట్ చేశారు, కాల్ చేసి చెప్పారు, మెయిల్స్ పెట్టారు, సోషల్ మీడియాలో చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు లైక్ ఇట్లాంటి రిగ్రెట్ మెయిల్ రావడం దాని గురించి. సో యాక్సెంచర్ రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఇది బిజినెస్ డేలోనే జరుగుతుంది. ఓకే, మండే చేయొచ్చు, ట్యూస్డే, వెనస్డే అది చేయకుండా కూడా పోవచ్చు. కానీ మీరు ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి దయచేసి. అండ్ సెకండ్, సో ఇది ఇంకొక మెయిల్ అనమాట. ఇది చూడండి, 1:21 PMకి వచ్చింది. ఇందులో ఏముంది అంటే, the 3 interview slots you had previously selected have now expired. సో ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకున్న నీ స్లాట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ సెలెక్ట్ చేసుకో అనేటట్టు ఈమెయిల్ పెట్టాడు. సో ఇక్కడ చూస్తే ఈ క్యాంపెయిన్స్, మెయిల్ క్యాంపెయిన్స్ ఎలా ట్రిగ్గర్ అయ్యాయో తెలియదు, కానీ అర్థం లేకుండా వచ్చేసాయి అన్నమాట. సో వీటిని బట్టి మనం ఏం డిసైడ్ అవ్వాలంటే, ఇది ఖచ్చితంగా సిస్టమ్ గ్లిచ్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలా. సెకండ్, అఫీషియల్గా యాక్సెంచర్ దీని గురించి ఏదో ఒకటి చెప్తుంది అని అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎగ్జామ్ పంపించి అండ్ వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయించాక స్లాట్స్ పంపించి తర్వాత సడన్గా ఇట్లాంటి ఒక రిగ్రెట్ మెయిల్ ఇచ్చిందంటే ఒక MNC ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇవ్వాలన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా బిజినెస్ డేస్లో ఇస్తుంది అనేసి. సో మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, ప్యానిక్ కావాల్సిన పని ఏం లేదు. మనం జస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలా, జాబ్కి ప్రిపేర్ అవ్వాలా అంతే. రావాలని ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది గైస్. సో ఈ మెయిల్స్ ఇవన్నీ ఎలా ట్రిగ్గర్ అవుతాయో సింపుల్గా చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. అరౌండ్ ఒక 70-80 lakhs స్టూడెంట్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళందరికీ ఒక హవర్కి 1,00,000 మందికి, లేకపోతే ఒక హవర్కి 70,000 మందికి ఇట్లా మెయిల్స్ అనేది ట్రిగ్గర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇలా మెయిల్స్ వస్తూ ఉంటాయి, రోల్ అవుట్ అవుతూ ఉంటాయి. అందరికీ రీచ్ అయ్యేసరికి 2-3 days పడుతుంది ఆ గ్యాప్లో. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఒకరిది ఎగ్జామ్ అయి ఉంటుంది, ఇంకొకరిది ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఒకరిది స్కిల్ ఇంటర్వ్యూ అయి ఉంటుంది, ఇంకొకరు స్కిల్ ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు, ఇంకొకరిది స్కిల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫేస్లో ఉంటుంది అనమాట. కానీ ఈ రిగ్రెట్ మెయిల్ ఒకరికి పంపించాల్సింది ఆల్మోస్ట్ అందరికీ ట్రిగ్గర్ అయిపోయినాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం వెయిట్ చేసి యాక్సెంచర్ రిప్లై ఇస్తుందని చూద్దాము. అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవుతూ ఉండండి. మనం ప్రిపేర్ అయ్యేది యాక్సెంచర్ కాకపోతే ఇన్ఫోసిస్ కాకపోతే TCS. జాబ్ అనేది పక్కా రావాలందరికీ వస్తుంది. ప్రిపరేషన్ అనేది వేస్ట్ కాదు. అండ్ గైస్, ఈ ఎస్పెషలీ కార్పొరేట్ వరల్డ్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ జాబ్ తెచ్చుకోవడంలో పెట్టుకోవద్దండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడము చాలా కష్టమైపోతుంది. షార్ట్ లిస్ట్ అయ్యాక 3-4 rounds ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ని పాస్ చేసుకొని ముందుకెళ్ళేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి అనమాట. మనకు కూడా అరే 3 rounds అయిపోయింది, 2 rounds అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేస్తుంది అనేసి. సో ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక జాయినింగ్ డేట్ రాకుండా ఎంతోమంది అక్కడికే డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి.
కంపెనీలో జాయిన్ అయినా కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ టైంలో కూడా మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేం, ఎందుకంటే ట్రైనింగ్ ఫినిష్ అయ్యాక మళ్ళీ తీసేయచ్చు. ఓకే, సో ట్రైనింగ్ ఫినిష్ కాకపోతే అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ అయ్యాక బెంచ్లో పెట్టి కూడా తీసేయచ్చు, ఆర్ బెంచ్లో నుంచి మంచి ప్రాజెక్ట్లోకి పంపించి 2-3 months తర్వాత ర్యామ్ డౌన్ చేసుకుంటూ తీసేయచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎఫర్ట్స్ పెట్టండి. నాకు తెలుసు చాలా మంది అయితే ఈ మాస్ హైరింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎలాగైనా ఈ కంపెనీస్లోకి వెళ్ళిపోవాలనేసి. బికాస్ నేను అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచే వచ్చాను. ఒక మెయిల్ షార్ట్ లిస్ట్ అయ్యి ఒక ఎగ్జామ్ వచ్చి ఒక రౌండ్ మనకి క్లియర్ అయిందని ఒక మెయిల్ వచ్చినప్పుడు తర్వాత సడన్గా ఇట్లాంటి రిగ్రెట్ మెయిల్స్ రావడం అనేది, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టము. కానీ నేనైతే ప్యూర్లీ ఇది ఒక గ్లిచ్గానే ఫీల్ అవుతున్నా ఇప్పటికి కూడా. సో వెయిట్ చేద్దాము, యాక్సెంచర్ ఏమన్నా అంత పెద్ద ఒక ఎంఎన్సి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తుంది. అండ్ చాలా మంది, వేల మంది ఇప్పటికే మెయిల్స్ డ్రాప్ చేశారు, రిపోర్ట్ చేశారు, అండ్ సోషల్ మీడియాలో చాలా స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి రిప్లై అయితే ఉంటుంది. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి గైస్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో పైథాన్ అండ్ .NETకి సంబంధించిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ని కూడా నేను కలెక్ట్ చేసుకొని మీకు షేర్ చేస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో మనకి అరౌండ్ 35,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. సో యూట్యూబ్లో కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. 36 and 60 seconds ఇన్స్టాగ్రామ్ రీల్స్ కన్నా ఇక్కడైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది గైస్. సో ఈ వీడియోని ఎవరైతే ఈ యాక్సెంచర్కి సంబంధించిన ఈ హైరింగ్లో పార్టిసిపేట్ చేస్తూ కన్ఫ్యూషన్లో ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా. యా, దట్స్ ఇట్ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్. ఈ యాక్సెంచర్ ఈ ఫేస్ కాకపోయినా ఈ మొత్తం ప్రాసెస్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ఫేస్ ఆఫ్ హైరింగ్ అయితే కూడా సూన్ స్టార్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం అది కూడా జరుగుతుందా లేదా ఏంటి అనేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇంకొక మంచి అప్డేట్ అయితే ఇస్తాను గైస్. బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్.